కొంతమంది మనుషులు కలుసుకొని మాట్లాడుకుంటే లోకమంతా అటు దిక్కే చూస్తుంది. గట్లాంటి ముచ్చట ఒకటి జరిగింది గీడ. మొన్న అల్లు అరవింద్ తల్లి అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నమ్మ కన్ను మూసింది కదా. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కడమ లీడర్లు అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. దేవుని సన్నిధికి చేరిన కనకరత్నమ్మకు పూలు జల్లి నివాళులు చెప్పిండు కేటీఆర్. తర్వాత అల్లు అరవింద్ చేతిలో చేసి కేటీఆర్ నడుచుకుంటూ అల్లు అర్జున్ చూయించి ఏదో చెప్తున్నాడు చూడుండ్రి. వాళ్ళ తీరు చూస్తుంటే ఇప్పుడు ఏం సినిమా షూటింగ్ నడుస్తున్నాయని అల్లు అర్జున్ అడిగినట్టు, గద్దర్ అవార్డుల ముచ్చట కేటీఆర్ కు యాదికొచ్చినట్టు, మీ ఓడు ఏ డైలాగ్ కొట్టాలనో బాగా తెలిసినోడు ఉన్నట్టున్నాడు. గద్దర్ అవార్డు తీసుకొని యాట తలకాయలను రప్ప నరికినట్టు నరుకుతా అనే డైలాగు సీఎం ముంగడే చెప్పిండు. అవార్డు ఇచ్చిన స్టేజ్ని బాగా వాడుకున్నాడు. ఎట్లా ఎవరికి దాకాలనో వాళ్ళకి దాకేటట్టు డైలాగ్ కొట్టిండని కేటీఆర్ అన్నట్టు అందరు నవ్విండ్రు. ఏమో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ చూస్తుంటే ఆ ముచ్చటే అనిపిస్తున్నది కదా. ఇంకేమున్నది, అక్కడ ఉన్నోళ్ళంతా నవ్విండ్రు. తర్వాత మాజీ మంత్రులు గంగుల కమలాకరు, జగదీష్ రెడ్డిలను అల్లు అర్జున్ కు పరిచయం చేసిండు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి అల్లు అరవింద్ ఇంటికి చేరకముందే కేటీఆర్ ఓవుడు కలిసి పలకరించుడు గురించే మాట్లాడుకుంటారు ఇప్పుడు పబ్లిక్ అంతా. ఇండ్లల్లో చిన్న పిల్లల లోలులు మొదలు కాబోతున్నాయి. ఎగురుడు, దునుకుడు, ఏర్సుడు, తూడ్సుడు, అలుగుడు, గులుగుడు, ఎత్తేసి మొత్తుకునుడు, అబ్బో జిజ్జు చేసేదానికి దసరా సెలవులు 13 రోజులు ఇచ్చింది బడి పిల్లలకు సర్కారు. పండుగ సెలవులకు ఎంజాయ్ చేయాలని ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల 3వ తారీఖు దాకా ఇచ్చింది సెలవులు. 4వ తారీఖు నాడు శనివారం అవుతున్నది. దానికి డుమ్మా కొడితే తర్వాత వచ్చేది ఆదివారమే కాబట్టి వాటిని కూడా కలుపుకుంటే మొత్తం 15 రోజులు అవుతున్నది పిల్లలకు సెలవులు. ఇక కాలేజీలలో చదివే పిల్లలకు మాత్రం ఈ నెల 28వ తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు దాకానే ఇచ్చిండ్రు సెలవులు. ఇక ఈ ముచ్చట ఎరకవుడుతోని ఎగురి గంతేసి మురిసిపోతున్నారట పిల్లలు. అప్పాలు నవ్వినేతానికి, అల్లరల్లరి చేసేదానికి, హాస్టళ్లు ఖాళీ చేసేదానికి ఇప్పటి నుంచేలే ఈగురంగా ప్లానింగ్లు వేస్తున్నారట. బతుకమ్మ పూల వేటలు, నిండిన చెరువులలో ఈతలు, కోతి కొమ్మచ్చి ఆటలు, సత్తుపిండి శనగ ముద్దల రుసులు అబ్బో షాన్నే ఉంటాయి కాబట్టి పుస్తకాలు అటుకు మీదేసి పండుగ ఆటలు ఆడటానికి తయారవుతున్నారట. ఇక ఇన్ని రోజులు బడికి పోయి హాస్టళ్లలో ఉన్న పిల్లలు ఇంటికి వస్తున్నారు కాబట్టి అయ్యే వాళ్ళకు జరంత తలకాయ నొప్పే ఉండే తట్టుకొడుతున్నది. వద్దన పని చేసే పిల్లలతో ఇంకింత ఎక్కువనే గోస ఉంటదని అంటున్నారు. సరే పిల్లలు వాకిట్లా ఆడితే ఎవరు వద్దంటారు, ఎవరు సంబరపడరు గాని జరంత పైలంగా చూసుకోవాలి. పువ్వుల కోసం పోయిన కాడ, చెరువుల్లో ఈదిన కాడ, చెట్లెక్కి దునికిన కాడ, టపాసులు పేల్చే కాడ పైలంగా ఉండేటట్టు చూసుకోండి. లేకుంటే తెలిసి తెలవని ఈడుల పిల్లలు ఆగమవుతారు. జర పైలమని అంటున్నారు పిల్లల గురించి తెలిసినోళ్ళు.